హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి. వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. ఇవాల్టి మన అతిథి విశిష్ట వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నమస్తే సార్. సార్, ఈ మధ్య పోసాని కృష్ణమురళి గారు, మీ సీనియర్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, ఒక చిన్న కామెంట్ చేశారు. అది ఇప్పుడు పెద్ద కామెంట్ అయింది. కాపు వాళ్లకు ఓటేస్తే కమ్మ వాళ్ళని బతకనివ్వరు అంటూ తనతో ఎవరో చెప్పినట్టు ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. నిజంగా కాపులంత తోపులా, లేకపోతే కమ్మవాళ్ళు అంత గ్రేటా? ఆయనకి ఎవరు చెప్పారో, చెప్పిన ఆయన ఉద్దేశం ఏంటో ఈయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కదా. నాకు ఉద్దేశంలో నాకు అసలు కాపు కమ్మ తేడా తెలియదు. అండ్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అట్లీస్ట్ కలిసే ఉన్నారు, ఎంతకాలం కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు పెద్ద గొడవలు ఏం లేవు. దాన్ని ఇప్పుడు మనం ఇష్యూ చేసి కులాల కింద మనం మార్చడం అనేది, దాని మీద డిస్కస్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం కూడా లేదు. అంటే ఆ రోజు ఆయన ఏమన్నాడు అనేది నాకు అనవసరం. ఆయన అంటే ఆయన ఉద్దేశం ఆయన చెప్పుంటాడు, బట్ నా ఉద్దేశం ఇది కాబట్టి దాని మీద నేను చర్చించను. రైట్. ఇక కాబోయే ముఖ్యమంత్రి జగన్ బాబు అని కూడా అంటున్నారు ఆయన. పోనీ దాని గురించి మాట్లాడతారా? జగన్ బాబు అంటే జగన్ చంద్రబాబు ఇద్దరు బాబులు లేదు, ఒక జగన్ బాబే. జగన్ బాబు అంటే మీ సినిమా వాళ్ళు అంటుంటారు కదా, బాలయ్య బాబు, చిరంజీవి గారి బాబు, నాగార్జున బాబు, వెంకటేష్ బాబు అన్నట్టుగా ఇప్పుడు జగన్ కూడా అది ఆపాదించి జగన్ బాబు అంటున్నారు ఆయన. ఉండొచ్చు, ఆయన ఉద్దేశం అది అయ్యి ఉండొచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు కదా, ఇప్పుడు నేను అభిమానించే మనిషిని నాకు అతను ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, లేకపోతే సూపర్ స్టార్ అయితే బాగుంటుంది అనుకుంటాం. అట్లా ఆయన కూడా అది అనుకుని ఉంటాడు, తప్పే ఉంది దాంట్లో. రైట్. ఇక విజయశాంతి గారు, మహాకూటమి ఓటమికి చంద్రబాబే కారణం అంటున్నారు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే, మా సినిమా వాళ్ళకి అసలు రాజకీయాలే తెలియవన్న కాబట్టి ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏదైనా అర్థం ఉన్న స్టేట్మెంట్ ఉందా ఎక్కడన్నా కానీ చెప్పండి. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి కాపులు కమ్మాలు అంతా కలిసి నడుస్తుంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళు వాళ్ళని నాశనం చేస్తారని ఒక స్టేట్మెంట్. రాజకీయం తెలిసిన వాడు ఇచ్చే స్టేట్మెంట్ కాదు. రెండోది, పలానా బాబు ముఖ్యమంత్రి అవుతాడు, మనం ఎవరో జడ్జ్ చేస్తారని ప్రజలు చెప్తారు కదా, మనం చెప్తున్నాం అంటే అది తెలియని స్టేట్మెంట్. ఇప్పుడు ఇంకో బాబు కూటమిని నాశనం చేశాడు, అది తెలియని స్టేట్మెంట్. మరి కలిసి చేశాం కదా, నిన్నటిదాకా కలిసి చేసి వాళ్ళు అంటున్నాం అంటే అమాయకత్వం కింద మనం నవ్వుకోవాలి. అంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళంతా చాలా అమాయకులు అంటారు మీరు? డెఫినెట్గా అమాయకులు. తెలియదు, ఏదో మాకు నోటికి వచ్చింది చెప్తాం. అంటే మనసులో పెట్టుకోవాలి. మేజర్ ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే, మేమేది మనసులో పెట్టుకో, మాకు తోచింది అనుకున్నా చెప్పేస్తూ ఉంటాం. అది మీరు ఎట్లాగైనా అర్థం చేసుకోవచ్చు. అది కానీ ఒకప్పుడు చిరంజీవి గారిని ఐ లవ్ యూ రాజా అన్నారు, ఇదే పోసాని కృష్ణమురళి గారు. ఆ తర్వాత చంద్రబాబుని ఐ లవ్ యూ రాజా అన్నారు, మోడీని ఐ లవ్ యూ రాజా అన్నారు, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఐ లవ్ యూ రాజా అన్నారు. ఇప్పుడు కేసీఆర్ని ఇక్కడ ఐ లవ్ యూ అంటున్నారు, జగన్ అక్కడ ఐ లవ్ యూ అంటున్నారు. అంటే ఇది రాజకీయం కాదా? రాజకీయం తెలియకుండా ఇది అమాయకత్వం అనుకోవచ్చా? తెలిసేది. ఇప్పుడు నేను ఇవాళ ఒకళ్ళు నాకు నచ్చవచ్చు, రేపు ఇంకొకళ్ళు నచ్చవచ్చు. ఇప్పుడు సినిమాలు ఉంటాయండి, ఇవాళ ఓ సినిమా హిట్ అయిందంటే నెక్స్ట్ మేము అదే రేంజ్లో ఇంకో సినిమా తీస్తాం, అది చూడరు. అంటే అది నచ్చింది కాబట్టి ఇది ఎందుకు చూడరు? ఓ హీరోది హిట్ అయితే రెండో సంవత్సరం నెక్స్ట్ వచ్చిన సినిమా హిట్ అవ్వదు, ఎందుకు అవ్వదు? అంటే మాకు అంత తెలివితేటలు ఉంటే అన్ని హిట్లే చేస్తాం కదా అందరం. దానికి వెనకేసుకొస్తున్నట్టు అనిపిస్తుంది పోసాని గారిని కానీ మిగతా అందరినీ. ఎవరిని వెనకేసుకోవటం కాదు, ఎవరిని కాదంటాం కాదు. నిజంగా సీరియస్గా చెప్తే ఏదో మాట్లాడుతూ ఉంటాం కానీ ఏమి విశ్లేషిస్తామని మేము ఇక్కడ కూర్చొని ఉంటాం. పోసాని గారు కానీ నేను కానీ హైదరాబాద్లో ఉంటాం, వచ్చిన వాళ్ళతో మాట్లాడతాం ఎక్కువగా. ఆయన కానీ నేను కానీ కొంచెం వచ్చిన వాళ్ళతో డిస్కషన్ అయితే చేస్తూ ఉంటాం. అంతకు మించి గ్రౌండ్ లెవెల్ విషయాలు తెలుసుకునే మనుషులం కాదు నేనైనా ఆయనైనా. సో మేము మాట్లాడేవి పూర్తిగా పర్ఫెక్ట్ మా అభిప్రాయాలు అయ్యి ఉండొచ్చు. మా అభిప్రాయంలో మా ఇష్టం, మాకు అభిప్రాయం ఉంటుంది, తప్పులేదు, ఉండొచ్చు. బట్ అభిప్రాయం నిజమా కాదా అని చెప్తా అంటే ఐ కెన్ కామెంట్ అని చెప్పండి, అది నేను లేదు. సో అభిప్రాయం ఏముంది, ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, దాంట్లో పెద్ద తేడా లేదు. కానీ ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత అంటూ పోదా? ఈ విధంగా రోజుకొకరిని సపోర్ట్ చేస్తూ ఉంటే సినిమా వాళ్ళ మీద ఉన్న నమ్మకం పోదా? ఒకరు చేసే పని వాళ్ళందరికీ అది ఆపాదిస్తారు కదా, సినిమా వాళ్ళు ఇంతేలా అనే. అట్లా అనుకుంటే ఎన్టీ రామారావు గారు ఇంతేనా అనుకున్నారు, అనుకోలేదు. ఎంజీఆర్ ఇంతేనా అనుకున్నారా, జయలలిత ఇంతేనా అనుకున్నారు, అనుకోలేదు. అంటే ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్కళ్ళు ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా పోసాని వాడు ఒక ఆవేశపరుడు, అండ్ నోటికి ఎప్పుడు ఏది ఆవేశం వస్తే అది చెప్పేస్తూ ఉంటాడు, అంటూ ఉంటాడు. సో దాన్ని పట్టుకొని మనం సీరియస్గా తీసుకుని చేస్తే అతని ఉద్దేశం అతను సీరియస్గా అని చెప్పి ఉంటాడు ప్రాబ్లీ.
అతను నమ్మి కూడా ఉంటాడు, నేను కాదంటలా. బట్ ఆ నమ్మకాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాలా వద్దా అంటే దాన్ని తీసుకోవటం వల్ల మనకు వచ్చేది ఏంటి? ఇక్కడ దాన్ని క్యాష్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉంది, మనం కూడా దాన్ని క్యాష్ చేసుకోవటం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇక్కడ కేటీఆర్ గారికి పట్టాభిషేకం చేశారు. కేటీఆర్కి మీ సినిమా ఇండస్ట్రీకి మంచి స్నేహం ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన మీతో ఇంకా మీకు ఇంకా సపోర్ట్ చేస్తాడు, మంచి భవిష్యత్తు ఉంది చిత్ర పరిశ్రమకు అంటారా? అంటే సంబంధాలు ఉన్నంతలో వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీకి కొత్త గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మనకి ఏ రకమైన సమస్య లేదు. ఏదైనా పనులు కావాలంటే అప్పుడు నేను వెళ్తే చేస్తానున్నారు. భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటారు. ప్లస్ ఈ 4-5 ఏళ్లలో నిజంగా అంతకుముందు ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో ఆయనకి తెలియదు. బట్ ఈ 5 ఏళ్లలో చాలామందితో ఆయనకు ఒక మంచి ర్యాపో తయారైంది. సో ఎవరినైనా అప్రోచబుల్. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు కాదు కానీ కేటీఆర్ గారు అప్రోచబుల్ అందరికీ. సో ఏ పని ఉన్నా డైరెక్ట్గా వెళ్ళవచ్చు, లేకపోతే SMS చేయొచ్చు, ఆయనకి మాట్లాడవచ్చు, వాట్సాప్ చేయొచ్చు. సో ఈజీగా అప్రోచబుల్ కాబట్టి ఏదైనా జరుగుతుందని అనుకున్నాను. ఇట్లా రెస్పాండ్ అవుతాడు ముందు. అవుతుందా అవదా పక్కన పెడితే రెస్పాన్స్ అయితే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతాడు. సో దట్ వీఆర్ ఆల్ హ్యాపీ. అంటే ఇంతకు ముందు కూడా ఈ 4.5 ఏళ్లలో చిత్ర పరిశ్రమకు ఎటువంటి సపోర్ట్ ఉంది? మాట సాయం ఏం లేదు, ఇంకా అంతకని ఏం లేదంట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చిత్ర పరిశ్రమకు సంబంధించి. మీరు ఎప్పుడైనా ఆయనతో ప్రస్తావించడం జరిగిందా? వాళ్ళ నుంచి ఎటువంటి మాట సాయం కాకుండా పూర్తి సహకారం? పెద్దగా లేవు. ఇప్పుడు 2 స్టేట్స్ అయిపోయినాక ఎట్లా ఉంటుందంటే ఎంత కాకపోయినా కానీ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళరు కాబట్టి వీళ్ళు పెద్దగా పట్టించుకోకర్లా. అక్కడికి రావాలంటే వచ్చి మనం పీకేది ఏంటని వాళ్ళు పట్టించుకోవట్లా. ఇద్దరు పెద్ద పట్టించుకోవట్ల. లక్కీగా ఏంటంటే కేటీఆర్ గారు చాలా మందితో కొంచెం క్లోజ్గా ఉంటారు కాబట్టి ఏదైనా చిన్న చితక పనులు ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే పనులు అయిపోతాయి అంతే. శ్రీనివాస్ యాదవ్ ఆయన కూడా అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి, తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి ఆయన అందరికీ తెలిసిన ఆయన. సో ఈయన ఉన్నారు కాబట్టి ఈజీగా పనులు అయిపోతాయి మనకి. ఏ పని ఉన్నా కానీ చిన్న పనులు మేజర్గా సబ్సిడీలని లేకపోతే ఇంకోటి రాయితీలు అటువంటి ల్యాండ్ అలొకేషను ఇటువంటివన్నీ దానికి FDC ఏదో పెట్టారు. ఇంకా ఇది యాక్చువల్గా 1 year ముందే FDCకి చైర్మన్ వేశారు, ఇంకా మెంబర్స్ని వేయలేదు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేస్తారు అనుకుంటా. ఇక 5 ఏళ్ళు స్టడీగా ఉంటుంది. ఇప్పుడు జరగవచ్చు, ఇక మీద ఏమన్నా జరుగుతాయో చూడాలి. ఒకవేళ చిత్ర పరిశ్రమ ఆంధ్రాకు తరలి వెళ్ళాలంటే ఏ ప్లేస్ని మీరు చూస్ చేసుకుంటారు ఎక్కువగా? తరలి వెళ్ళటం అనేది జరగదు ఫస్ట్ పాయింట్. ఇక్కడ సెటిల్డ్, ఇంకా ఇక్కడ సెటిల్డ్, అక్కడ కూడా పెరుగుతుంది. బట్ అది ఆల్రెడీ వైజాగ్, ఈస్ట్ గోదావరిలో, ఈస్ట్ వెస్ట్ వైజాగ్లో ఉంది, వేళ్ళు అనుకుంటా ఉంది. అంటే 30% ఆఫ్ ది ఇండస్ట్రీ అక్కడ ఉంది ఆల్రెడీ. సో అది అక్కడే పెరుగుతుంది, పెరిగేదంతా. ఫ్యూచర్లో కొత్త జనరేషన్ వస్తుంది కదా, నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి అక్కడ తెలుగు పరిశ్రమ అక్కడ 50% సాలిడ్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది కూడా అదే, మా ఏపీలో కూడా మీకు సహకారం అందిస్తాం రండి ఇటు అంటున్నారు కదా. ఎవరైనా అటువైపు మక్కువ చూపే అవకాశం ఉందా? లేదండి, నెక్స్ట్ జనరేషనే రావాలి. వీళ్ళు కొత్త ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చేస్తారనేది నేను నమ్మను. ఊరికే చెప్తారు కానీ జరిగే పనులు కదా అయ్యాను. అంటే అక్కడ ఆఫీస్ తీసుకోవాలి, అక్కడ 3 ఏళ్ళు ఉండాలి, రకరకాలని ఎన్ని ఓవర్ నైట్ జరగవు. సో అందుకని నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీ బొట్టోళ్ళు వచ్చారనుకోండి, మీరు అక్కడ ఆఫీస్ పెట్టుకుని అక్కడ తీస్తూ ఉంటే మీరు అక్కడ సీనియర్ ప్రొడ్యూసర్ అవుతారు. అట్లా ఇక్కడ నేను ఉన్నాను, మొన్న 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి ఉన్నా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఉద్ధరిస్తాను. సో మీరంతా ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి అటువైపు ఇంకా కష్టం అంటారు? కష్టం చాలా. దాదాపు అందరి మనస్సు అట్లాగే ఉందా, అదే విధంగా ఉందంటారా? అంటే యాక్చువల్గా ఇప్పుడు మెడ్రాస్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ మెడ్రాస్లోనే అకౌంట్స్ ఉన్నాయి. పెద్ద కంపెనీలన్నిటికీ మెడ్రాస్లోనే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో అంత కష్టం బయటికి రావటం అనేది. మొత్తం మీద తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి, కొత్త గవర్నమెంట్, అదే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ డిస్కషన్లో కూడా. లగడపాటి జోస్యం నమ్ముతారంటే మీరు జ్యోతిష్ నమ్ముతారా అన్నారు నన్ను. నిజంగా ఈసారి ఫెయిల్ అయినట్టేనా? ఫెయిల్ అయింది ఇంకా అట్టేనా ఏంటి అయ్యింది కనపడతాను. చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. అంటే ఇందాక మనం పోసాని సంగతి చెప్పాను, ఎవరి నమ్మకం వాళ్ళదని చెప్పి. ఆయన నమ్మేవాళ్ళు ఆయన నమ్మారు, నమ్మనోళ్ళు నమ్మలేదు. సో ఫెయిల్ అయింది. చాలాసార్లు ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి చాలామంది ఏమైనా ఈ మధ్య పందాలు ఎక్కువైపోయినాయి. అసలు రాజకీయం కంటే పందాలు ఎక్కువైనాయి. ఈ పందెం రైళ్ళకి దెబ్బ కొట్టింది అదంతా. మామూలు కామన్ మ్యాన్కి ఏం తేడా రాలేదు కానీ పందెం రైళ్ళు అందరూ పందాలు కట్టుకుని ఓడిపోయారు పాపం. ఇప్పుడు అదే కామెంట్ లగడపాటి మీద కూడా వినిపిస్తోంది. ఆయన అన్నారు నాకు ఇది ఒక హాబీ అన్నారు.
హాబీ కాదు, హాబీ పేరుతో ఈయన ఒక వ్యాపారం చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. వ్యాపారం అంటే ఆయన ఈ బెట్టింగ్స్ కానీ ఇవన్నీ బెట్టింగ్స్ ఆయన చేస్తాడా తెలియదు నాకు. ఉండొచ్చు. లగడపాటు చేస్తుందంటే ఇదే వ్యాపారం. చాలామందిని ఈ జోష్యం పేరుతో అయితేనేమి, చిలక జోస్యాలు అయితేనేమి ఇట్లా అన్నీ చెప్పి అందరినీ మోసం చేసాడంటూ ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సార్ నేను మోసం చేసేవాడిని గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ మోసపోయేవాళ్ళని మాత్రం గురించి మాట్లాడతాను. ఎందుకంటే టైం అండ్ అగైన్ మనం మోసపోవటం మన తప్పు. ఎస్, ఇదే కాదు, మా చైన్ బిజినెస్లు అని చెప్పి రకరకాలు వస్తున్నాయి. గొలుసు కట్టు విధానం, గొలుసు కట్టు వ్యాపారాలు వీటన్నిటిలో మోసపోతానే ఉన్నారు మన వాళ్ళు. రూపాయి ఇస్తే 2 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్తాంటే దానికి వెళ్ళిపోతారు ఈ ఆడవాళ్ళు. ఇట్లా వెళ్ళిపోయి మోసపోతున్నాం. రెగ్యులర్ ప్రతి సంవత్సరానికి 20-30 కేసులు ఉంటున్నాయి, ఇంక్లూడింగ్ మన అగ్రిగోల్డ్తో సహా. సో ఇటువంటి మనం మోసపోవటం మన తప్పు. ఎవరో ఏదో చెప్పగానే మనం వినేసి వెళ్ళిపోవటం మన తప్పు. మనం ఎదుటి వాళ్ళని అంటాం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్స్ప్లాయిట్ చేసినట్టు తప్పు నేను ఎప్పుడు అన్నా. ఎక్స్ప్లాయిట్ కాబట్టి వాళ్ళ తప్పు. మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అనుకోవచ్చు. ఇది ప్రతిరోజు ప్రతి సంవత్సరంలో 100 సార్లు మనం మోసపోతున్నాం. ఎందుకు మోసపోతున్నాం? మనకి దురాశ ఎందుకు ఉండదు, ఎందుకు పోదు? ఎలక్షన్లో ఓటేయటం అలాగే వేస్తున్నాం, ఈ జీవితంలో బతకటం అలాగే బతుకుతున్నాం. లేకపోతే సేల్ అంటాం, ఏదో రిబేట్లో ఏదో ఉండదు అంటారు, డిస్కౌంట్ సేల్స్ అంటాం, అక్కడ మోసపోతున్నాం. లేకపోతే ఇట్లా జోస్యాలు చెప్తే వేస్తాం, క్రికెట్ మ్యాచ్ల్లోనూ మోసపోతున్నాం. క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ అయ్యాయి, అన్నీ మోసాలే. తెలిసి కూడా బాల్కి బెట్టు కడతాం. ఇట్లా మన జోదంలోకి తీసుకెళ్ళి మోసం చేస్తుంటే మోసపోతాం మన తప్పు. ఇవన్నీ సరదాగా తీసుకుని చేయటమో లేకపోతే సీరియస్గా తీసుకుని చేయటం చేయాలి, కానీ దాన్ని వ్యాపారం ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆయన వ్యాపారం చేశాడో లేదో నాకు తెలియదు, కానీ అతను చేస్తున్నాడో చేయడో తెలియదు మనకి. ఎందుకంటే ఎలక్షన్ అంటే ఏంటి? ఈ డెమోక్రసీని కాపాడడానికి మనం ఓటేసి దాని మీద బెట్టి కడతాం, తప్పు కదండి. ముందు కట్టిన వాళ్ళందరూ నరకాలి నా ఉద్దేశంలో. వీళ్ళు దేశద్రోహులు నా లెక్కలో. ఎందుకంటే మనకి రాష్ట్రాన్ని ఏలతానికో లేకపోతే దేశాన్ని ఏలతానికో ఒక మనుషుల్ని ఎన్నుకుంటా అంటే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే దాని మీద నువ్వు చేసి ఏమన్నా వాళ్ళు దానికి సాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచివాళ్ళని ఎన్నుకుంటానికి సాయం చేయాలి, కానీ ఈ దుర్మార్గుడు గెలుస్తాడా ఆ దుర్మార్గుడు గెలుస్తాడా అని వీళ్ళు బెట్లు కట్టుకుని దాని మీద వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు ఇంతకంటే నీచమైన మనుషులు ఉంటారండి. వాళ్ళని గురించి మనం మాట్లాడాలి. మొత్తం మీద రాజకీయ నాయకులని దుర్మార్గుడు అంటున్నారు. ఎందుకు అంత కోపం? ఈ దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు అంటున్నారు అంటే అట్లా కాదు. ఎవరైతే ఏంటి నా కామన్ మ్యాన్కి ఏం వస్తుంది? ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్తారు నేను డెవలప్మెంట్ చేశాను, నా ప్రభుత్వంలో ఇది జరిగింది. అసలు వీళ్ళ ప్రభుత్వం కాదు, మన ప్రభుత్వం. ముందు అది అనుకోరు వీళ్ళు. అసలు ఫస్ట్ ప్రజలది ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రభుత్వం ప్రజలది. సో ఏ ఎలక్షన్ జరుగుతా అంటే నేను నీకు అప్పుడు అది ఇచ్చాను, నేను నీకు అప్పుడు అది ఇచ్చాను అంటే ఇచ్చింది కాదు, వాళ్ళ మన డబ్బులు మనకి ఇస్తున్నారు. వీళ్ళు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను చేశానంటారు. వీళ్ళు ఎవరండి చేస్తానికి? వీళ్ళు ఏం చేశారు? మన డబ్బులు మన ట్యాక్స్లు మన ఓట్లతో గెలిచిన వాళ్ళు వీళ్ళు. మన డబ్బులతో వీళ్ళు ఎలక్ట్ అవ్వకముందు వీళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, వీళ్ళు ఒక్కొక్కళ్ళ చరిత్రలు ఏంటి? వీళ్ళందరూ మేము చేసామంటానికి వీళ్ళకి హక్కు ఉంది. అసలు ఫస్ట్ వాళ్ళు చేసామంటే గొర్రెలాగా మనం నమ్మి వాళ్ళ వెనకాల తిరుగుతానికి మనకు అంతకంటే బుద్ధి లేదు. వీళ్ళిద్దరిని గురించి మనం మాట్లాడుకోవటం మనకు బుద్ధి లేదు కాబట్టి మాట్లాడతాం. రైట్. అంటే పబ్లిక్ది తప్పు లేదంటారు సార్. పబ్లిక్ మారాలి, ఎంతసేపు ఆ రాజకీయ నాయకుడు మారాలి, ప్రభుత్వం మారాలి అంటారు, కానీ పబ్లిక్ ఎందుకని పబ్లిక్ మారాలి? వాళ్ళు ఎందుకు మారాలి? వాళ్ళు ఎందుకు మారాలి? మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు పెట్టి ఎలక్ట్ అవుతున్నాడు అంటే అతను చెయ్యాలి, అతను బిజినెస్ కోసం వస్తున్నాడు. నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఎందుకు చేస్తారు? ఏ వావిలాల్ గోపాలకృష్ణ గారు ఇంకెవరిని చేశారు అప్పుడు డబ్బులు? ఎన్జీ రంగా గారు వీళ్ళంతా డబ్బులు పెట్టారా? సుందరయ్య గారు డబ్బులు పెట్టి గెలిచారా? ఎవరిని డబ్బులు పెట్టి గెలిచారు అప్పట్లో? ఇప్పుడు ఎందుకు ఇట్లా డబ్బులు పెడుతున్నారు? ఈ డబ్బులు పెడితే మరి వాళ్ళు ఎట్లా రికవర్ చేసుకుంటారు? ఇప్పుడు ఎలక్షన్లో పెట్టారు, పాపం ఒక్కొక్కళ్ళు 20 కోట్లు 30 కోట్లు పెట్టారు, ఓడిపోయిన వాళ్ళు కూడా. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? గెలిచిన వాళ్ళ భవిష్యత్తు ఏంటి? గెలిచి ఏడుస్తూనే ఉంటారు, ఓడి ఏడుస్తూనే ఉంటారు. ఇద్దరు బాధపడతారు. వీళ్ళు వసూలు చేయాలంటే ఏమండి వాళ్ళు దుర్మార్గులు అనకూడదు, నిజంగా చెప్పాలంటే త్యాగశీలురు. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి అవి రికవరీ ఎప్పుడవుతాయి, ఎట్లా అవుతాయి? ప్లస్ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఉంటే రోజుకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందండి వాళ్ళకి? వచ్చే జనం పోయే జనం వచ్చే కాఫీలు టీలు
వాడికి ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లల్ని వదిలేసి వాడు చెప్పినవన్నీ వింటుండాలి. చేస్తాడా చేయడా కూడా పక్కన పెడితే వింటూనే ఉండాలి కదా, టైం స్పెండ్ అవుతుంది కదా. ఎంత టైం వేస్ట్ చేసుకోవాలి, డబ్బులు వేస్ట్ చేసుకుని ఫ్యామిలీని వేస్ట్ చేసుకుని ఈ టైం వేస్ట్ చేసుకుంటే డబ్బులు వస్తాయో తర్వాత సంగతి, వచ్చేవాడికి ఎప్పుడు వస్తాయో తెలియదు. అంత చేస్తుంటే ఒక రకంగా వాళ్ళు ఫ్యామిలీని త్యాగం చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు కదా, ఫ్యామిలీని త్యాగం చేస్తున్నారు. వాళ్ళ టైం వేస్ట్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కుంటున్నాం, ఓటేసి దేహి అని అడుక్కుంటున్నాం. ఎందుకు? మనం సవ్యంగా ఉండలేదు కాబట్టి. మనం సవ్యంగా ఉంటే వాళ్ళని అడుక్కోక్కర్లేదు, మనం ఏం కావాలో సాధించుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తుంటే సబ్సిడీలు కోరుకుంటున్నారు, డిస్కౌంట్లు అడుగుతారు, రుణమాఫీలు, ఇవన్నీ కూడా ఒక మనమే వాళ్ళకి తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది పొలిటికల్ లీడర్స్ని. మనమే అడుగుతున్నాం, మనమే తప్పు చేస్తున్నాం. మన డబ్బు మనకి ఇస్తున్నారని కూడా ఎందుకు ఆలోచించట్లేదు పబ్లిక్? ఆలోచించరు వీళ్ళు. ఇవాళ ఇప్పుడు మొన్న అలవాటు పడిపోయారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించాలి మనం, వాటి గురించి ఆలోచించకూడదు. మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం. సో అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆలోచన విధానం, 25 సంవత్సరాల భవిష్యత్తు, 100 ఏళ్ల భవిష్యత్తు, 25 కూడా కాదు, 100 ఏళ్ల భవిష్యత్తు ఆలోచించిన రోజున మనం ఉంటుంది. ఎంతసేపు ఇప్పుడు నేను రేపు ఇళ్ళని పోయేవాడిని కదా, నాకు ఎందుకు ఇవాళ 10 లక్షలు ఎవరిని ఇస్తే చాలు అనుకుంటే అట్లా కాదు. నా జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్, ఆ పై జనరేషను హ్యాపీగా ఉండాలి. కోట్లు రావాలి, వీళ్ళంతా అంబానీలు అవ్వాలని మనం అనుకోకర్లా. వాళ్ళు ప్రశాంతంగా జీవితం గడుపుతానికి ఏం కావాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన విధానం రానంతకాలం ఇట్లాగే ఉంటుంది. కానీ ఇక్కడ పెద్దలు చేసే తప్పుల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుంది కదా సార్. యువకులు కూడా అట్లాగే ఉన్నారుగా, వాళ్ళు ఎంతకంత తక్కువ తిన్నారా, పెద్దవాళ్ళు కొంచెం బెటర్ అయితే ఒకటి. వీళ్ళు సోషల్ మీడియా అని చెప్పి అట్లా టికెట్ అని కొట్టుకుంటా, ఆ బూతులు మాట్లాడుకుంటా, ఈ కల్చర్ కులాలు మతాలని పెంచుకుంటా, ద్వేషాన్ని పెంచుతూ, అసలు ఈ హేట్, దీన్ని ఎంత హేట్ పెరుగుతుందండి, అంత పెరుగుతుంది. ఈ అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్లస్ వాళ్ళు ఓటుకు రాకుండా ఈ పిచ్చి మాటలు మాట్లాడతాం అనేది ఎంత దరిద్రం. కుల రాజకీయాలు పెరిగిపోయింది, మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఎక్కువైపోయాయి సోషల్ మీడియా వల్ల. దీంట్లో మార్పు రాదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతుంది, తగ్గాలి. 70 ఏళ్ళ తర్వాత ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నట్టు ఎంత దిగజారిపోతున్నాం మనం. అట్లీస్ట్ మేము స్వతంత్రం వచ్చిన 20 ఏళ్ళకి మాకు ఊహ తెచ్చేటప్పటికి, కాలేజీలకు వచ్చేటప్పటికి మాకు ఈ కులాల మతాలు తెలియదు. ఇవాళ మరి కులాల మతాలు తెలుస్తున్నాయి ఆఫ్టర్ 50-70 years. అసలు కులం మతం ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, మీదేం కులం అని అడుగుతున్నారు. ఈ అడిగే పరిస్థితి మాకు తెలియదు. మేము చదువుకున్న రోజుల్లో మాకు అసలు తెలియనే తెలియదు, ఎవరేంటో తెలియదు. ఇవాళ అని తెలుసుకోవాల్సి వస్తుంది. ఎట్లా, ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఎందుకు ముందుకు వెళ్తలేదు? ఇంకా ప్రగతి అంటారు, ఏం ప్రగతి ఉంటుంది? తొక్క. మనం మోసం చేసుకుంటున్నాం, ఎదుటివాడిని మోసం చేస్తున్నాం, సమాజాన్ని మోసం చేస్తున్నాం, సమాజానికి ద్రోహం చేస్తున్నాం. అందరం ద్రోహులమే, పొలిటీషియన్స్ అంటాం కాదు, ప్రతివాడు ద్రోహే ఇక్కడ. కానీ ఇదంతా పొలిటికల్ లీడర్స్కు ప్లస్ అవుతుంది. వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళు ఎదుగుతున్నారు అనుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళు ఎదుగుతారంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మన మీద పెట్టుబడి పెడుతున్నారు. సార్ బిజినెస్ చేసేవాడు ఏముందండి, ఓ వ్యాపారి డబ్బులు పెట్టి వాడు వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు, వ్యాపారం చేస్తాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వచ్చాడు, భారతదేశంలో వ్యాపారం చేశాడు, దేశాన్ని తీసుకున్నాడు. అంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతారు, డబ్బులు పెడుతున్నారు మన మీద. ఆ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకునేటప్పుడు కొంతమందికి లాభం వస్తుంది, కొంతమందికి నష్టం వస్తుంది. ఇప్పుడున్న వ్యాపారాలు అన్నింటిలో ఈ రాజకీయ వ్యాపారం గొప్ప అనుకోవచ్చా? బెస్ట్ వ్యాపారం, బెస్ట్ బిజినెస్. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఓ 50% ఇస్తుంది, ఓ 50%లో డబ్బులు ఉన్నవాడైతే ఆడు పెట్టుకుంటాడు, లేకపోతే దీనికి కూడా డొనేషన్లు తెచ్చుకుంటాడు. కొంతమంది ఈ రెండింటిలో కలిపి మిగుల్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ముందే బిజినెస్ అవుతుంది. ఈ అదృష్టం బాగుండి ఆ పార్టీలో నుంచి గెలిచేసాడు అనుకోండి, ఇక్కడ మిగిలింది కాకుండా ఇక 5 ఏళ్ళు దున్నుకుంటూ ఉంటాడు. సో హ్యాపీగా ఉంటుంది కదా, అంతకంటే మంచి బిజినెస్ ఏముంటుంది. సో అద్భుతమైన బిజినెస్, మించిన బిజినెస్ లేదంట. మించిన బిజినెస్ చేసుకోవాలంటే ఫెంటాస్టిక్ బిజినెస్. రైట్. ఇక తెలంగాణలో సార్ టీఆర్ఎస్ గెలుపుకి కారణం ఏమనుకుంటున్నారు, మహాకూటమి ఓటమికి కారణం ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్? గెలుపుకు ఏమన్నా డెఫినెట్గా కేసీఆర్ గారు, కేసీఆర్ గెలుపుకి కారణం ఒకటే కేసీఆర్, ఇంకేం లేదు దాంట్లో. ఆయన ఉన్న చరిష్మా అనుకోండి, ఆయన మీద నమ్మకం అనుకోండి, ఆయన వాక్చాతుర్యం అనుకోండి, లేకపోతే ఆయన ఈ 4.5 ఏళ్ళు ఏలిక అనుకోండి, సంక్షేమ పథకాలు అనుకోండి, ఏదన్నా అనుకోండి,
ఇవన్నీ కలిపి ఆయన్ని మొత్తం ఆయన ఒప్పుకొచ్చినాయి. ప్లస్ ఆయన వాక్చాతుర్యం. ఆయన చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినప్పుడు నేను నవ్వాను. మనం ఆ రోజు మాట్లాడుకున్నాం సార్ మీరు మేము. సో మరి అది వాళ్ళు పే చేసింది. దీని టార్గెట్ వెనక, చంద్రబాబు టార్గెట్ వెనక ఏదో కారణం ఉంటుందని మీరు కూడా అన్నారు. ఆయన పే చేసింది ఇది. ఇప్పుడు రాజకీయం అన్నాక కొంతమంది ఆలోచన ఉంటుంది. ఆయన ఆలోచన కరెక్ట్ అయింది. నేను తప్పు అనుకున్నాను, ఆయన కరెక్ట్ అయ్యాడు. ఇక మహాకూటమి ఓటమికి కర్ణుడి చావుకి 100 కారణాలలాగా 100 కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. బేసిక్గా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది చూడండి, వాళ్ళు ఒకళ్ళకి సమన్వయం లేదు. వాళ్ళు 5 చీఫ్ మినిస్టర్లు ఊడిపోయిన వాళ్ళు. ప్రతి వాళ్ళు చీఫ్ మినిస్టర్ 5 చీఫ్ మినిస్టర్లు అవ్వాలి అనుకుంటే అసలు ఎట్టా? నేను ఒక నాయకుడిని పెట్టుకుని ఆ నాయకుడు వెనకాల వీళ్ళంతా నమ్మి తిరిగితే గెలుస్తారు. క్లారిటీ అంటూ లేకుండా ఉంటుంది. ఆయన కేసీఆర్ గారు 105 సీట్లు ఒకే రోజు అనౌన్స్ చేస్తే వీళ్ళు 100 సీట్లు అనౌన్స్ చేయడానికి ఎలక్షన్ 4 రోజులు అట్లా చేసేసరికి కష్టాలు అయిపోయినాయి. ఇప్పటికీ పాపం చంద్రబాబు నాయుడు సాక్రిఫైస్ చేసి 12, 13 ఎంత అంటే అంత ఓకే అన్నప్పుడన్నా వీళ్ళు కూడా అట్టకి మేము కూడా అట్టకి చేస్తా ఉన్నారు కదా, అనలేకపోయారు. వీళ్ళు కొట్టుకోవటం చూస్తుంటే తర్వాత వీళ్ళల్లో ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు. నాకు అక్కడ కేసీఆర్ గారు కనపడుతున్నాడు, నాకు ఎంతో కొంత మంచి చేసి చూపించాడు. ఆయన కనపడుతున్నాడు. ఇక్కడ ఎవడున్నాడో వస్తాడో తెలియదు, ఎవడున్నాడో తెలియదు. వీళ్ళు గుంజుకుంటారు. ఇంకోటి రాకుండా చూస్తానికి వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెందుకు వేస్తారు ఓట్లు? కానీ అందరూ కలిసి ఇప్పుడు చంద్రబాబే కారణం అన్నట్టుగా ఒక మాట అంటే అదేదో అంటారు చూడండి, మొగుడిని కొట్టి మోగిసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అసలు ఆయనే గెలిపిస్తాడు వీళ్ళన్నారు. అవును, అనే వెళ్ళారు కదా. వెళ్ళినాక ఇప్పుడు ఓడిపోయేసరికి ఆయన ఓడగొట్టాడంటే ఎట్లాగండి? ఆయన వెళ్ళగానే తెలుగుదేశంలో పెద్ద క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అంతా మనకు వచ్చేస్తుంది. ఆయనకి 14%, 20% ఓటింగ్ ఉంది. ఆ 20%, 10% వస్తే మేము గెలుస్తాము. ఇన్ని లెక్కలు అనుకుని కదా వెళ్ళారు. వెళ్ళినాక పాపం అతను కూడా చాలా సిన్సియర్గా క్యాన్వాస్ చేశాడు. చేసినాక ఓడిపోతే చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఓడగొట్టాడు అంటే మరి అంత మగోళ్ళైనప్పుడు ఆయన లేకుండా వెళ్ళిపోవచ్చుగా. ఎవరు వస్తున్నారు? చంద్రబాబు నాయుడే మీ అమ్మట పడలేదుగా. మీరు మీకు ఎమ్మటి పడ్డాడు అనుకుందాం కొంతసేపు, పడితే మీరు వద్దనొచ్చుగా. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా? అగైనెస్ట్గా పార్టీ పెట్టావు కదా నువ్వు, మీ మామగారు పెట్టారు, ఆ పార్టీ వచ్చి మాతో గెలవటం చిచ్చిపో అని ఉండొచ్చుగా అని అనలేదుగా. ఇవాళ ఆయన అంటానికి వీళ్ళకి హక్కు ఎక్కడ ఉంది? నైతికంగా హక్కు ఎక్కడం. సో నైతికంగా కలిసే హక్కు లేదు, నైతికంగా ఇప్పుడు తిట్టే హక్కు లేదు. రైట్గా ఈ నేపథ్యంలోనే కామెంట్స్ కూడా విన్నాం సార్, మీరు కూడా చూసి ఉంటారు. నేను అక్కడ వేలు పెడతాను, ఆంధ్రాలో వేలు పెడతాను టీఆర్ఎస్ నాయకులు అంటాం. చంద్రబాబు గారు వెల్కమ్ చెప్పడం కూడా జరిగింది. కేసీఆర్కు తోడుగా ఓవైసీ గారు కూడా నేను కూడా వస్తాను, చంద్రుడు ఆంధ్రాకు వస్తాను, అక్కడ ప్రచారం చేస్తాను అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ టీడీపీ లీడర్స్ అయితే చంద్రబాబు గారే వెల్కమ్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, మీ ఇష్టం అంటూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగానే అక్కడ ప్రచారానికి వెళితే లేదా పోటీ చేయదలుచుకుంటే టీఆర్ఎస్కి ఎంఐఎంకు ఓట్లు పడతాయా? ఆంధ్ర ప్రజలు ఆశీర్వదిస్తారా? అంటే నాకు తెలిసి టీఆర్ఎస్ పోటీ చేయదండి, ప్రచారం వరకే అనుకోవచ్చు. ప్రచారం వరకు కూడా కొంతవరకు చేస్తారు. ఎక్కడ ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీస్లో చేస్తే చేయొచ్చు, బార్డర్ ఏరియాస్లో చేస్తే చేయొచ్చు. ఎంఐఎంకి వెళ్తే చేస్తారు, ముస్లిం ఓట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తే చేయొచ్చు. ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ పగిలిపోతుంది అన్నారు, ఏమైంది? అక్కడికి వెళ్తే ఏమవుతుంది చెప్పలేము మనం. ఐ డోంట్ నో, నాకు పెద్ద డిఫరెన్స్ ఉంటుందని నేనేమనుకున్నాను. కానీ ఇప్పటివరకు ఆంధ్రాలో కుల రాజకీయాలు మాత్రమే చూసాం. ఒకవేళ ఎంఐఎం అడుగు పెడితే మత రాజకీయాలు కూడా స్టార్ట్ అవుతాయి అంటారు చాలామంది. అంటే మత రాజకీయాలు ఎంఐఎం వెళ్తేనే మత రాజకీయం ఎందుకండి? మనం వాళ్ళకు సీట్లు ఎందుకు ఇస్తున్నాము? ఎందుకు పంచుతున్నారు? ఈ కాపులకి ఎన్ని ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఇవ్వాలి, బీసీలకి ఎన్ని ఇవ్వాలి, ముస్లిమ్స్కి ఎన్ని ఇవ్వాలి అని లెక్కలేస్తున్నాం కదా. రెడ్లకి ఎన్ని ఇవ్వాలి, కమ్మాళ్ళకి. ఎప్పుడైతే ఈ చార్ట్ వేసుకుని ఓటింగ్ చేస్తున్నామో ఆల్రెడీ మనం సెగ్రిగేట్ చేస్తున్నాం. చేసి వాళ్ళ ఓట్ల కోసం మళ్ళీ ఓ పలానా ముస్లిం కమ్యూనిటీ ఉన్న దగ్గరికి ముస్లిం నాయకుడినే తీసుకెళ్తాం. ఆ రోజు మనం టోపీలు పెట్టుకుని నమాజ్ చేస్తున్నాం, వాళ్ళతో కలుస్తాం. ఎందుకండి అంత డ్రామా చేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఇంకోసారి ఎప్పుడు నాటి వెళ్ళి నమాజ్ చేసావా? లేనప్పుడు ఎందుకు చేయాలి? ఎందుకు ఈ డ్రామాలు చేస్తాం మనం? ఇఫ్తార్లు అంటారు వీళ్ళంతా. ఇఫ్తార్ ఏంటండి?
వాళ్ళ మతంలో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ తప్పలేదు. విశ్వాసం అది, వాళ్ళ విశ్వాసం వాళ్ళు చేసుకుంటున్నారు. పాపం ఎప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కలుస్తారు, కలిసినప్పుడు మనం పిలిస్తే వెళ్ళొచ్చు. పిలవకుండా ఇళ్ళే వెళ్ళిపోయి ఎదురుగా విందులు ఇచ్చి, ఇఫ్తార్ విందులు ఇచ్చి అక్కడ కూర్చుని టోపీలు వేసుకుని పైన కండవాలు వేసుకుని ఇన్ని డ్రామాలు చేస్తా అంటే ఇప్పుడు నేను వెళ్తే తప్పేమని వెళ్ళొచ్చు. కానీ ఇంకో కామెంట్ కూడా వినిపిస్తోంది సార్, హైదరాబాద్లోనే ఆ 7 స్థానాలు కాకుండా అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ లీడర్స్ కానీ వేరే చోట్ల ఎక్కడైనా నిల్చుని గెలిచి చూడండి, ఆ తర్వాత ఆంధ్రాకి రండి అని కూడా అక్కడ లీడర్స్ అంటున్నారు. సరే అసలు ఎవరికి అనే హక్కు లేదండి, ఎవరికి ఏముంది అట్లా అనుకుంటే. ఇప్పుడు తెలంగాణలో మీరు కాంటెస్ట్ చేశారు, గెలలేదు కాబట్టి ఆంధ్రాలో కూడా కాంటెస్ట్ చేయొద్దని అనొచ్చుగా. అనవసరమైన మాటలు, నోటి దూరద. ఆ 7 స్థానాల్లోనే మీకు పట్టు ఉంది, మీకు బయట ఎక్కడికి వచ్చినా ఓడిపోతారంటే ఇండైరెక్ట్ గా కామెంట్. మొన్న ఎక్కడికి వెళ్ళి ఒకటి గెలిచినట్టున్నారు, మహారాష్ట్రలో వెళ్ళారు, ఒకటి గెలిచారు అనుకుంటున్నారు, ఒక సీట్ గెలిచారు. మరి ఇల్లు గెలిచారు ఒకటి, చాలు. ఏముంది ఇవన్నీ మనం అనుకుంటా ఉంటామే కానీ గెలుస్తారా గెలవరా అనేది కాదండి. ఇప్పుడు ముస్లిమ్స్ అంతా ఒకటి కాదు, ఆంధ్ర అంతా ఒకటి కాదు, తెలంగాణ అంతా ఒకటి కాదు. ఒక్కొక్కళ్ళకి 10 ఉన్నాయి, విడిపోయి ఉన్నారు. వీళ్ళు వెళ్ళినంత లోపల ముస్లిమ్స్ అంతా గంపగొత్తి వీళ్ళకి ఓట్లు వేస్తారని ఎక్కడ రూల్ లేదు. వీళ్ళు వెళ్ళకపోయినా కానీ గంపగొత్తిగా వేస్తారని రూల్ లేదు. కాంగ్రెస్కి వేసేవారు కాంగ్రెస్కి వేస్తారు, టీడీపీకి వేసేవాళ్ళు వేస్తారు, వైఎస్ఆర్సీపీకి వేస్తారు, రేపు జనసేనకి వేస్తారు. సో ఈయన వెళ్ళి వీళ్ళందరినీ ఏకత్వం ఒకటి చేస్తాడు అనేది జరిగే పని కాదు. అలాంటి ఊపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి పొలిటికల్ టాక్ షో. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.